మండప కమిటీ సభ్యులకు ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న 7వ డివిజన్ సోదరులకు భారతీయ జనతా పార్టీ ఏదైతే మాజీ కార్పొరేటర్ చుక్కబతుకు సోదరుడు ఆనంద్ నందు మరియు హిందూ బంధువులందరికీ కూడా జై శ్రీరామ్. అదేవిధంగా భవానీ స్వాములందరికీ పాదవందనం. అమ్మవారి ఆశీర్వాదము మన పైన మన కుటుంబ సభ్యుల పైన నిండుగా ఉండాలని కోరుకుంటూ, అమ్మ దయ ఉంటే ఉండాలని కోరుకుంటూ భవానీ స్వాములందరికీ కూడా ఒక విజ్ఞప్తి. రేపు కొత్తగల్లి శ్రద్ధానంది దగ్గర మధ్యాహ్నం 12:30 భవానీ స్వాములకు భిక్ష ఉంది కనుక స్వాములందరూ కూడా అక్కడికి విచ్చేసి భిక్షని స్వీకరించవలసిందిగా అందరు కూడా కోరుతాము. రేపు మధ్యాహ్నం 12:30 అందరూ కూడా రావాల్సిందిగా మరొక్కసారి కోరుతా ఉన్నాం. జై భవానీ. మొన్ననేమో రావడానికి ఆ దుబ్బాకకి స్టార్ట్ చేస్తాం. వర్షం కూడా మధ్య అందుకే ఏం చేస్తామంటే స్టార్ట్ చేయగానే సిపి గారు వచ్చింది. ఆయన వరకు 10 గంటలైంది. ఇక్కడ తెలుసుకున్న వారికి అయిపోయింది కార్యక్రమం. నిన్న లేను, అందుకే ఇవాళ మా ఆనంద్ ముందు తీసుకురావాలి. ఎట్లా పోవాలంటే వచ్చినాం. ఎట్లా నచ్చలేదు ప్రశ్నతో వస్తాం. మిస్ అయింది మాంగళ్యో
ప్రతి సంవత్సరం కూడా కళ్యాణం రోజు రావడం అనేది జరుగుతుంది. అది నా అదృష్టంగా భావిస్తా ఉన్నాను. ఇక్కడ కళ్యాణం ఎట్లా ఉంటుందంటే మన కుటుంబంలో ఎంత పెళ్లి చేసుకుంటే ఎంత బిజినెస్ పెడతామో ఇలా అదే రకమైన వాతావరణం ఉంటుంది. నిజంగా అద్భుతమైన ఈ కళ్యాణం 24 డిసెంబర్లో సిద్ధివినాయక ఆలయ ప్రాంగణంలో జరుగుతున్న కళ్యాణం ఇక్కడికి విచ్చేసిన సోదర సోదరులకు మరియు మండప నిర్వాహకులకు ఆలయ కమిటీ సభ్యులకు మరియు గిరిజన సోదర సోదరులకు చిన్నారులకు యువకులకు భవానీ స్వాములందరికీ కూడా శరన్నవరాత్రి శుభాకాంక్షలు శుభాభినందనలు. చాలా విషయాలైనా ఒక మాట పడుతుంది. ఎందుకంటే మనము దసరా అంటే చెడు మీద మంచి విజయం సాధించిన రోజు, అధర్మం మీద ధర్మం విజయం సాధించిన రోజు. మనము ఇష్టంతో నియమంతో అద్భుతంగా ఒక సంకల్పంతో ఈ నవరాత్రులు మనం చేసుకుంటూ ఉంటాం. ఈ సంవత్సరం ఇంకా స్పెషల్ దసరా మనం చెప్పవచ్చు. ఎందుకంటే ఈరోజు దేశవ్యాప్తంగా నవరాత్రి మొట్టమొదటి రోజు 22వ తారీఖున రాబోయే దసరా కానీ దీపావళి కానీ జిఎస్టీ తగ్గింపు చేయడం జరిగింది. మన మోడీ గారు కనీసం ఒక కుటుంబంలో 1000 రూపాయల నుండి 10,000 రూపాయలు నెలకు ఆదాయం అవుతా ఉంది. అందుకే నేను అంటున్నా ఈ దసరా రాబోయే దీపావళి రెండు కూడా మనకు చాలా స్పెషల్. దానికి ఎందుకంటే మోడీ గారు మన అందరి గురించి ఆలోచించే వ్యక్తి, ఆయన గురించి ఎన్నో వ్యక్తులు నేను ఇంకా మాటలు ఎక్కువ జరుగుతున్న మోడీ గారి గురించి అందరికీ మరొకసారి శరన్నవరాత్రి విజయదశమి పండుగ శుభాకాంక్షలు. అమ్మ ఆశీర్వాదము మనపైన మన కుటుంబ సభ్యులపైన ఉండాలని
అమ్మదయ ఉంటే మాతాకి జై. భవానీ స్వాములను పాదవందనం చేస్తూ ఎందరూ విన్నపం రేపు కొత్తగల్లి నందు మధ్యాహ్నం 12:30 భవానీ స్వాముల భిక్ష కనుక భవానీ స్వాములందరూ కూడా కొత్తగల్లి ప్రాంగణంలో విచ్చేసి భిక్షను స్వీకరించే పరిస్థితిగా ఎందరూ కూడా కోరుతున్నాను. మరియు మండప నిర్వాహకులకు 24వ డివిజన్ సోదరులకు మరియు పెద్దలకు చిన్నారులకు యువకులకు మరియు మా మాజీ కార్పొరేటర్ ఇప్పటికాల సునీతా కిషోర్ గారికి దళితులందరికీ శరన్నవరాత్రి విజయదశమి పండుగ శుభాకాంక్షలు శుభాభినందనలు. ఈ మండప నిర్వాహకుల అధ్యక్షుడు కుంటురాజు హరిశన్, గౌరవ రామచంద్ర గౌడ్ గారికి, రాజేశ్వర గారికి, అభయ్ గౌడ్ గారికి, శ్రీనివాస్ గారికి, అభయ్ గారికి మరి అందరికీ కూడా శరణవరాత్రి శుభాకాంక్షలు తెలియజేస్తూ అమ్మదయ ఉంటే అన్ని ఉంటే అమ్మ ఆశీర్వాదము మనపైన మన కుటుంబ రెడ్డిగా ఉండాలని కోరుకుంటూ భవానీ స్వామి ఒక విజ్ఞప్తి 2 విషయాలకు భవానీ స్వామి ఈ విషయాలు కనుక భవానీ స్వామికి కూడా అక్కడికి వచ్చేసి దృశ్యాన్ని స్వీకరించే వాళ్ళు స్వీకరించాలని కోరుతా ఉన్నాం. జై భవానీ.